ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 11వ రోజుకు చేరుకున్నాయి. నేడు ఉభయ సభల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు వివిధ శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై సుదీర్ఘ చర్చ జరపనుంది. అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అసైన్డ్ భూముల యాజమాన్య హక్కులు బదలాయింపులపై ఉన్న నిబంధనలను సరళీకృతం చేసే దిశగా ఈ సవరణ ఉండనుంది. గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లును మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. సచివాలయ వ్యవస్థ పనితీరును మరింత మెరుగుపరిచేలా మార్పులు చేయనున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ దీపిక. ఈ రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనేది కూడా ప్రశ్నోత్తరాలతో అయితే ప్రారంభం అవడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఇప్పటికే ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో ఈ రోజు 2 బిల్లులు అయితే కనుక పెట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు అనేది కూడా ఈ రోజు మంత్రి అనగానే సత్యప్రసాద్ అయితే కనుక ప్రవేశపెట్టనున్నారు. ఇది అగ్రికల్చర్ రెవెన్యూ రంగంలో అసైన్డ్ భూముల యాజమాన్యం బదిలీలపై సవరణ చేయడానికి కూడా ఇటు ఉంటున్నటువంటి నేపథ్యంలోనే ఈ బిల్లును అయితే కనుక సభలో ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా భూమి హక్కుల పనితీరును మరింత సరళీకృతం చేయడమే లక్ష్యంగా అయితే కనుక ఇటు శాసనసభలో అయితే కనుక ఈ రోజు మంత్రి అనగాని బిల్లుపై అయితే కనుక అసైన్ భూముల చట్ట సవరణ బిల్లు అయితే కనుక ప్రవేశపెట్టనున్నారు. ఇక మరో బిల్లు చూసుకున్నట్లయితే కనుక గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లు అనేది కూడా ఈ రోజు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అయితే కనుక ప్రవేశపెట్టనున్నారు. స్థానిక పాలనా వ్యవస్థలో పనితీరును మెరుగుపరిచే మార్పులు అయితే కనుక ఈ యొక్క బిల్లు ఉండనట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు గ్రామ వార్డు సచివాలయ తోటి ఉండేటువంటి అయితే కనుక స్వర్ణ గ్రామంగా అయితే కనుక మార్చనున్నట్టు కూడా తెలుస్తోంది. గ్రామ స్వర్ణ వార్డు స్వర్ణం అయితే కనుక స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామం పేరుగా అయితే కనుక మార్చి మరింత వేగవంతంగా పనిచేసే దిశగా అయితే కనుక ఈ యొక్క బిల్లు అయితే ఉండనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ బిల్లుని అయితే కనుక ఈ రోజు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అయితే కనుక సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం కూడా ఇటు మండలికి అయితే వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ప్రధానమైనటువంటి ఈ 2 బిల్లులు అయితే కనుక ఎందుకంటే భూములకు సంబంధించినటువంటి అంశం ఒక పక్క, మరొకైతే అయితే కనుక ప్రజలకి మరింత వేగవంతంగా అందించే పరిపాలనకు సంబంధించినటువంటి బిల్లు కాబట్టి ఈ రోజు బిల్లు అయితే కనుక శాసనసభలో అయితే ఉండనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒకవైపు ఇప్పటి వరకు సభలో చూసుకున్నట్లయితే కనుక లడ్డు వ్యవహారంపై కావచ్చు, అదేవిధంగా కొన్ని అంశాలపై చర్చించినటువంటి శాసనసభ ఇప్పుడు తాజాగా బిల్లులు ప్రవేశపెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక శాసనసభలో ఈ రోజు 2 బిల్లులు అయితే ప్రవేశపెట్టనున్నాడు. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి వైసీపీ పాలనలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కుంభకోణంపై శాసన మండలిలో చర్చ జరగనుంది. కల్తీ నెయ్యిపై అధికార ప్రతిపక్ష వైసీపీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీనిపై సభలో వాడివేడి చర్చ జరగనుంది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి వైసీపీ పాలనలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కుంభకోణంపై శాసన మండలిలో చర్చ జరగనుంది. కల్తీ నెయ్యిపై అధికార ప్రతిపక్ష వైసీపీకి మధ్య మాటల యుద్ధం కొనసాగనుంది. దీనిపై సభలో వాడివేడి చర్చ జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. ఈ రోజు శాసన మండలి సమావేశాల్లో భాగంగా తిరుమల లడ్డు అంశానికి సంబంధించి
స్వల్ప వ్యవధి చర్చ జరగనుంది. శాసనమండలి సమావేశం అయిన తర్వాత క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ అవర్ తర్వాత ఈ తిరుమల లడ్డు అంశానికి సంబంధించి స్వల్ప వ్యవధి చర్చను శాసన మండలిలో ఈ రోజు చేపడుతున్నారు. ఇప్పటికే శాసన మండలిలో తిరుమల లడ్డు అంశానికి సంబంధించి చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తిరుమల లడ్డు నెయ్యి కల్తీ అంశానికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలతో చర్చకు సిద్ధమయ్యాయి. ఇంతకుముందే అసెంబ్లీలో కూడా ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగింది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా 10 మంది ఎమ్మెల్యేల వరకు ఈ అంశంలో చర్చలో పాల్గొన్నారు. అయితే శాసన సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. దీంతో ప్రభుత్వం తాను చెప్పాల్సినటువంటి అంశాన్ని మొత్తాన్ని కూడా శాసనసభలో చెప్పింది. అయితే శాసన మండలిలో పరిస్థితి మాత్రం ఇంతకు కొంత భిన్నంగా ఉంటుంది. శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్సీలు కూడా మండలికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు శాసన మండలిలో ఖచ్చితంగా తిరుమల లడ్డు అంశానికి సంబంధించి వాడివిడిగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వైసీపీ హయాంలో తిరుమల లడ్డు తయారీకి వాటిలోని నెయ్యిలో కల్తీ జరిగిందంటూ సీఎం చంద్రబాబుతో పాటు అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున విమర్శ చేస్తున్నారు. ఇదే సమయంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విమర్శను తిప్పికొడుతూనే మరోవైపు తిరుమలకు ఏదైతే ఇందాపూర్ నెయ్యి సరఫరా చేస్తుందో ఆ ఇందాపూర్ కంపెనీకి అదేవిధంగా హెరిటేజ్ కి మధ్య ఉన్నటువంటి సంబంధాలపైన కూడా చర్చ జరపాలంటే గత కొన్ని రోజులుగా శాసన మండలి సమావేశాలను జరగకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి జరిగిన తిరుమల లడ్డు కల్తీ అంశాన్ని సభలో మాట్లాడే అవకాశం ఉండగా మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు ఇందాపూర్ హెరిటేజ్ మధ్య ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి అంతేకాకుండా హెరిటేజ్ డైరీకి మిగిలినటువంటి డైరీలు ఏవైతే కొన్ని డైరీలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సంబంధాల గురించి కూడా శాసన మండలిలో చర్చించేందుకు సిద్ధమైంది. అదే సందర్భంలో ఇందాపూర్ నెయ్యి బయట ఎంతకు దొరుకుతుంది, తిరుమలకు ఎంతకు సరఫరా చేస్తున్నారు, దీంతో పాటు హెరిటేజ్ నెయ్యి బయట మార్కెట్ ఎంతకు దొరుకుతుంది, ఇప్పుడు తిరుమలకు సప్లై అయినటువంటి నెయ్యి కాస్ట్ ఎంత ఉంది, ఇలా అనేక రకాల అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమైంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మూసీ బాధితులకు బీజేపీ అండగా నిలుస్తోంది. మూసీ గోస భరోసా పేరుతో బీజేపీ పరామర్శ యాత్ర చేపట్టనుంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పరామర్శించనున్నారు. బాపు ఘాట్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించనున్నారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో రామచంద్రరావు ముఖాముఖి నిర్వహించనున్నారు. గంధంగూడ విఘ్నేశ్వర కాలనీ, కేకే కాలనీ బాధితులకు పరామర్శించనున్నారు. గండి మైసమ్మ ఆలయ సమీపంలో మూసీ క్షేత్రస్థాయి పరిశీలించనున్నారు. మూసీ బాధితులకు బీజేపీ అండగా నిలుస్తోంది. మూసీ గోస భరోసా పేరుతో బీజేపీ పరామర్శ యాత్ర చేపట్టనుంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. దీపిక, మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కోల్పోతున్నటువంటి బాధితులకు బీజేపీ భరోసాగా ఉంటుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మూసీ గోసా బీజేపీ భరోసా యాత్ర పేరుతో ఈరోజు మూసీ బాధితులను పరామర్శించబోతా ఉన్నారు. క్షేత్రస్థాయిలో కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఈరోజు పరామర్శించి బాధితులకు అండగా బీజేపీ నేతలు ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఇక్కడి నుంచి బీజేపీ ఆఫీస్ నుంచి బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ జిల్లాల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని బీజేపీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఏదైతే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో ఈరోజు రామచంద్రరావు ముఖాముఖి నిర్వహించబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే మూసీ ప్రక్షాళన పేరుతో మూసీని అభివృద్ధి చేస్తాం, మూసీ సుందరీకరణ చేస్తామనే మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారో ఇది కేవలం పేద ప్రజల ఇల్లు
ఇండ్లు కూలగొట్టి ఈ యొక్క భూములను విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకోవడానికి మాత్రమే చూస్తూ ఉందని చెప్పి బీజేపీ విమర్శలు చేస్తూ ఉంది. మరొక పక్క ఒకవైపు రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు, రైతులకు ఇప్పటివరకు కూడా రైతు భరోసా వేయలేదు. ఒకవైపు రిటైర్డ్ ఉద్యోగులకు ఇటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు, చాలా వరకు కూడా హామీలు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పాలన గాడి తప్పింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒంటెత్తు పొగడలతో ఏదైతే మూసి అభివృద్ధి చేస్తామని చెప్పి వేల కోట్లు ఎక్కడి నుండి తీసుకొస్తారని చెప్పి కూడా బీజేపీ అయితే విమర్శలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తన నివాసం నుంచి బయలుదేరి బాపు ఘాట్కి వెళ్ళడం జరిగింది. బాపు ఘాట్లో మొదటగా అక్కడ మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం అక్కడ నుంచి కూడా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తారు. అక్కడ అపార్ట్మెంట్ వాసులతో ఎవరైతే మూసీ ప్రక్షాళనలో భాగంగా అక్కడ నిరాశ్రయాలు కాబోతా ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడబోతా ఉన్నారు, ముఖాముఖి నిర్వహించబోతా ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ అండగా ఉంటుంది. ఎంతవరకైనా కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేయడానికి బాధితుల పక్షాన నిలబడి రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడతామని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలనలకు వెళ్ళబోతా ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గంధంగూడ, విఘ్నేశ్వర కాలనీ, అదేవిధంగా కేకే కాలనీ, ఈ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో ఈ కాలనీ వాసులందరితో కూడా బీజేపీ నాయకులు ముఖాముఖి నిర్వహించబోతా ఉన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏమి హామీ ఇచ్చింది, అదేవిధంగా వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు అనే అన్ని విషయాలను కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి తెలుసుకునే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అనంతరం గండిమైసమ్మ ఆలయ సమీపంలో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి చేయబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఎందుకు పేద ప్రజల ఇల్లే టార్గెట్గా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది, బడాబాబులను అదేవిధంగా ఓవైసీ లాంటి వారు మెడికల్ కాలేజీలు ఇక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కట్టుకున్నా కూడా వారి జోలికి ఎందుకు వెళ్ళడం లేదనే అంశాన్ని కూడా ఇప్పటికే బీజేపీ నేతలు తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాము, బాధితులకు అండగా ఉంటామని చెప్పి కూడా బీజేపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో రామచంద్రరావు ముఖాముఖి నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. అక్కడ ఆయన మీడియాతో కూడా మాట్లాడతారని చెప్పి తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా బీజేపీ ఇప్పటికే గతంలోనే ప్రకటించింది. గత సంవత్సరమే ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా కూడా మూసీ బాధితుల కోసం ధర్నా కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది. ఈ అంశాన్ని జాతీయ స్థాయి వరకు కూడా తీసుకువెళ్తాము, జాతీయ స్థాయి నాయకులతో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్ళి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక పాలన చేస్తూ ఉందో ఈ మూసీ ప్రక్షాళనను ఖచ్చితంగా అడ్డుకుంటాము, బాధితులకు అండగా ఉంటామని చెప్పి బీజేపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. తిరుమల డౌన్ ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. 30వ మలుపు వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల డౌన్ ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. 30వ మలుపు వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ గా ఏదైతే శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తమిళనాడు భక్తులు తిరుపతికి తిరుగు ప్రయాణంలో డౌన్ ఘాట్ రోడ్ లో 30వ మలుపు వద్ద అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై 2 తమిళనాడు వ్యక్తులు ప్రయాణిస్తున్నగా గుర్తించారు. ఇందులో ఒక వ్యక్తి అక్కడక్కడే మృతి చెందారు, మరో వ్యక్తి నటాజన్ అక్కడక్కడే మృతి చెందారు, మరో వ్యక్తి మురళి తీవ్ర గాయాలు పడ్డారు. ఆ వెంటనే అక్కడున్న వాహనదారులు అంబులెన్స్ సమాచారం అందించి సిమ్స్ తరలించారు మెరుగైన చికిత్స కోసం. వీరు తమిళనాడు వ్యక్తులుగా గుర్తించారు. ఏదైతే శ్రీవారి దర్శించుకున్న తర్వాత తమిళనాడు నుంచి వీళ్ళు బుల్లెట్ వాహనంలో తిరుమల శ్రీవారి దర్శనానికి చేరుకున్న తర్వాత శ్రీవారి దర్శించుకొని తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీని మీద ఇప్పటికే ట్రాఫిక్ పోలీసు కూడా కేసు నమోదు చేశారు. తమిళనాడు చెందిన
వీరిద్దరు కూడా ఆ TN-73 AZ బండి మీద పూర్తి స్థాయిలో అదుపు తప్పి పక్కకు పడిపోయింది తెలుస్తుంది. అంటే ఓవర్ స్పీడ్ గా వస్తున్నారా లేకపోతే నిద్ర మత్తులో ఇలా జరిగిందనే ఘటన మీద ట్రాఫిక్ పోలీసు విచారణ చేస్తున్నారు. దీపిక. రైట్ సురేష్, థ్యాంక్ యూ. కడప జిల్లా రాజంపేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న దీప్ లాడ్జ్లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీప్ లాడ్జ్లో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో గదుల్లో బస చేస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక ప్రాణభయంతో కొందరు పై అంతస్తుకు పరుగులు తీసి కేకలు వేశారు. స్థానికులు పరిస్థితిని గమనించి వెంటనే పోలీసులకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. మంటలను అదుపులోకి తెచ్చి పై అంతస్తులో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా కిందకు దించారు. అనంతరం లోపల గదులను పరిశీలించగా శ్రీనివాసులు అనే వ్యక్తి అప్పటికే మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు గుర్తించారు. ఈ దుర్ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా 30 మందికి పైగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో లాడ్జిలో మొత్తం 35 మంది ఉన్నారని, వారిలో పట్టణంలో కొత్తగా ప్రారంభమైన ఓ వస్త్ర దుకాణం సిబ్బంది కూడా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సమయంలో రాజంపేట RS రోడ్ రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న దీప్ లాడ్జ్లో యాక్సిడెంటల్ ఫైర్ అనేది జరిగింది. దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి అనేది కనుక్కుంటున్నాము. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తర్వాత వేరే ఎక్స్పర్ట్స్ వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసి ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి, ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కూడా కనుక్కుంటున్నాము. అలాగే ఈ లాడ్జ్లో దాదాపుగా ఒక 20 రూమ్ వరకు ఉన్నాయి అండ్ ఒక 39 మంది వరకు ఆక్యుపెంట్స్ ఉన్నారు. దానిలో ఒక్కడిని తప్ప మిగతా అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. అండ్ ఒక్క పర్సన్ ఇక్కడ ఇరికిపోయాడు అండ్ చనిపోవడం జరిగింది. అతన్ని కూడా షిఫ్ట్ చేశాము. సో కొంతమంది అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నారు, వాళ్ళని అంబులెన్స్తో షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా వీళ్ళ గురించి ఎక్కువ డీటెయిల్స్. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా రాజంపేటలోని దీప్ లాడ్జిలో జరిగేటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను సేకరించే విధంగా పోలీసు అధికారులు ఇప్పటికైతే విచారణను ఏకపంతం చేశారు. ఇక్కడ రాజంపేట ఏఎస్పీగా ఉంటున్నటువంటి మనోజ్ కుమార్ హెగ్డే నేతృత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి బృందం ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ లాడ్జిలో అంటే రాత్రి మొత్తం దాదాపుగా 39 మంది, అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 20 రూముల్లో 39 మంది గెస్టులు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కుర్రపాడు గ్రామానికి చెందినటువంటి శ్రీనివాసులు అనేటువంటి అదే లాడ్జిలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి సజీవ దహనమైనట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. కొంతకాలం నుంచి శ్రీనివాసులు ఇదే లాడ్జిలో పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే రాత్రి ఇక్కడ బస చేసినటువంటి వారు చాలా మంది గెస్టులు స్థానికంగా ఉంటున్నటువంటి ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న వారుగా పోలీసులు గుర్తించడం జరిగింది. తెల్లవారుజామున జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలను రాజంపేట ఏఎస్పీ మనోజ్ కుమార్ హెగ్డే కూడా అందుకు సంబంధించి వివరాలను కూడా ఇదివరకే ప్రకటించడం జరిగింది. ప్రమాదానికి కారణాలను విచారిస్తున్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే
అక్కడ ఉన్నటువంటి ఆధారాలను బట్టి చూస్తే కనుక షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని కూడా ఆయన చెప్పడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే అందరూ గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో లాడ్జిలో మంటలు చెలరేగడం, అప్పటికే అప్రమత్తమైనటువంటి సిబ్బంది సమాచారాన్ని పోలీసులు తర్వాత అగ్నిమాపక సిబ్బందికి కూడా తెలియజేయడం జరిగింది. అయితే అధికార యంత్రాంగము రెస్క్యూ టీమ్ తో లాడ్జిలో ఉంటున్నటువంటి మొత్తం 39 మందిని ప్రాణాలతో సురక్షితంగా బయటకు రప్పించగలిగారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్నటువంటి ఈ లాడ్జిలో అగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకోవడంతో చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా భీతావహంగా మారేటువంటి పరిస్థితి. అందరూ నిద్రిస్తున్నటువంటి వేళ అక్కడ ఏం జరుగుతుందో ఏమోనటువంటి ఆందోళనతో ఆ ప్రాంతం అంతా అట్టుడికి పోయింది. ఆ పరిసరాలను కూడా దట్టమైన పొగలు మంటలతో ఆవరించడంతో స్థానికులు పరిస్థితి కూడా జరిగింది. పోలీసులు తర్వాత అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. అలాగే లాడ్జీలో ఉంటున్నటువంటి 39 మందిని సైతం ఫైర్, పోలీస్ సిబ్బంది రెస్క్యూ టీమ్ తో ప్రాణాలతో సురక్షితంగా రక్షించగలిగారు. మొత్తానికి డిపార్ట్మెంట్ సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు దీప్తి. అయితే ఈ ప్రమాదంలో 4 గాయపడగా వీరందరూ స్థానికంగా ఉంటున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీపిక. రైట్ హుసేన్, థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కొత్తగూడ మండలంలో పంట సాగుపై ప్రకృతి కన్నెరచి చేసింది. కొత్తగూడ మండలంలోని రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీశారు. ముఖ్యంగా రాంపురం, ఎదుళ్లపల్లి, నీలంపల్లి, గోవిందపురం, మైలారం, కొత్తపల్లి, ఓటాయి, పోలవరం, వెలుబల్లి, గుంజేడు గ్రామాల పరిధిలో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టం కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గాలివాన తీవ్రతకు ఓటాయి గ్రామంలో విద్యుత్ స్తంభాలు కూలిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ శబ్దంతో స్తంభాలు పడిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కూలిన స్తంభాల వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భారీ ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. చేతికొచ్చే దశలో ఉన్న మొక్కజొన్న పంట గాలుల ధాటికి నేలవాలింది. ఎంతో పెట్టుబడి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కళ్ల ముందే నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు వందలాది ఎకరాల్లో మొక్కజొన్న, 240 ఎకరాలకు పైగా పంట పూర్తిగా నేలమట్టమైంది. ఎకరాకు 1000 రూపాయల పెట్టుబడి పెట్టామని ఇప్పుడు అంతా బూడిదలో పోసిన పన్నీరైందని రైతులు వాపోతున్నారు. అకాల వర్షంతో సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. లిటిల్ హార్ట్స్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు, హే బలవంత్ తదితర సినిమాలతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శివానీ నాగరం రీసెంట్గా ఊహించని విమర్శలు ఎదుర్కొంటోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో తనకు 15 నిమిషాల పాటు స్వామివారి దర్శన భాగ్యం దక్కిందని కొన్ని రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో సామాన్య భక్తుల నుండి విమర్శలు వచ్చాయి. 5 సెకండ్లు దొరకడమే కష్టం అనుకుంటే ఈమె ఇలా చెబుతుందేంటి అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈ వీడియోపై హీరోయిన్ శివాని క్లారిటీ ఇచ్చారు. ఎయిర్పోర్ట్లో శ్రీవాణి టికెట్స్ ద్వారా దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా శ్రీవాణి టికెట్ దర్శనం తీసుకొని వెళ్తే స్వామి దర్శనం తొందరగా దక్కుతుందని హీరోయిన్ శివాని నాగారం వివరణ ఇచ్చారు. అక్టోబర్ 2025లో నేను ఎయిర్పోర్ట్లో 10,500 శ్రీవాణి దర్శనం టికెట్ నేను మా అమ్మ లైన్లో నిల్చొని టికెట్ తీసుకున్నామని మా ఆధార్ కార్డులు అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ టికెట్స్ తీసుకున్నాక దర్శనం జరిగింది. 15 మినిట్స్ అనేది నా మెయిన్ మోటివ్ చెప్పేది ఏంటంటే లైన్లో బిగినింగ్ నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళినంత వరకు కొంచెం స్వామివారు కనిపిస్తూ ఉంటారు. సో అది 15 మినిట్స్గా నేను అందాజాగా ఫీల్ అయ్యి నేను 15 మినిట్స్ అన్నాను తప్ప 15 మినిట్స్ నన్ను ఎవరు టచ్ చేయలేదు అని కాదు. ఇంతకు ముందు కూడా నేను సినిమాలు చేసిన తర్వాత
సర్వదర్శనం 300 రూపీస్ టికెట్ తీసుకొని మా ఫ్యామిలీతో వెళ్ళాను. అప్పుడు జస్ట్ 5 సెకండ్స్ 3 సెకండ్స్ హార్డ్లీ స్వామివారిని చూడడం జరిగింది. నా లైఫ్లో ఫస్ట్ టైం 13 ఇయర్స్ తర్వాత స్వామివారిని అంత దగ్గరగా చూడడం జరిగింది. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎక్సైట్మెంట్తో చాలా తెలంగాణలో 45 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ల వరకు మూకుమ్మడిగా అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో అడ్మినిస్ట్రేషన్లో మార్పులు జరగడంతో ఐఏఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణలో 45 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ల వరకు మూకుమ్మడిగా అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో అడ్మినిస్ట్రేషన్లో మార్పులు జరగడంలో ఐఏఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.